కొడాలే మాట్లాడడానికి వచ్చినట్టున్నావు ఇంకా గాని. అబ్బో విషయం చెప్పమంటే ఏందయ్యా నువ్వా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఏంది కొడాలే ఇంకోసారి చెప్పా ముక్క. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. చూడు కొడాలే, జగన్ ఏపీ సీఎం అన్నట్టు అడగతావేంది? నెల తర్వాత ఎట్టాగు మీ జగన్ కి సీఎం పోస్టు పోద్దని ముందే తెలిసిపోయిందే అయింది నీక. ఈ రోజు మళ్ళీ ఈ సంవత్సరం 3వ ఎన్నిక మేము జనరల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్నటువంటి ఉద్దేశంతో. ఏందిందే మళ్ళీ చెప్పా ముక్క. ఈ రోజు మళ్ళీ ఈ సంవత్సరం 3వ ఎన్నిక మేము జనరల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్నటువంటి ఉద్దేశంతో. తస్సదియా కొడాలే, జగన్ని ఓడించడానికి 3వసారి పోటీ చేస్తున్నామని చెప్తావేంది? మొత్తానికి మీ ఓటమిని మీరే ముందే ఒప్పేసుకుంటున్నారు. మంచోళ్లే. మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. బాబు మోదీ రాష్ట్రానికి ఏం చేయలేదంటున్నా. ఇప్పటి వరకు మీరేం చేశారో అది చెప్పు. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారంటే మొదటి చంద్రబాబు గారు అరుణ్ జైట్లీ గారికి, వెంకయ్యనాయుడు గారికి సన్మానం చేశాడు. ఆ తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తే ఈయన ప్రత్యేక హోదాని గంగలో కలిపేసి తుంగలో కలిపేసి. మీరు కూడా హోదా అంశాన్ని తుంగలో గంగలో కలిపారుగా కొడాలే. ఈ రాష్ట్రాన్ని ఏటీఎం లాగా పోలవరానికి అన్నిటిని దోచుకున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. వరే 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 ఏదే మళ్ళీ చెప్పా ముక్క. ఈ రాష్ట్రాన్ని ఏటీఎం లాగా పోలవరానికి అన్నిటిని దోచుకున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. తస్సదియ కొడాలే, పోలవరాన్ని ఏటీఎంలో వాడుకున్నామని బాబు ఎక్కడన్నాడు? ఆ మాట అన్నింది మోడీ స్వామి. నీకు రిటైర్మెంట్ నెక్స్ట్ ఎలక్షన్కి కాదు, ఈ ఎలక్షన్కి ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలిసారా అంటే రాష్ట్రం విధ్వంసం. రాష్ట్రం ఏమి విధ్వంసం అయిపోయింది? 2,50,000 కోట్ల రూపాయలతో పేద వర్గాలకి, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ వాళ్ళ అకౌంట్లకి 2,50,000 కోట్ల రూపాయలు డబ్బులు వెళ్తే రాష్ట్రం నాశనం అయిపోయిందా? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం కంటే పెద్ద విధ్వంసం ఏముంటదే? బటన్లు నొక్కినంత మాత్రాన రాష్ట్రాన్ని ఉద్ధరించినట్ట. రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి, బీజేపీకి, పవన్ కళ్యాణ్ జనసేనకి సిగ్గులేకుండా 21 సీట్లకు వచ్చాడు. మళ్ళీ వాళ్ళు అడిగారంటే ఈయన ఇచ్చాడు. ఈయన త్యాగరాజా? పవన్ని పట్టుకొని త్యాగరాజా అంటున్నావు? ఆయన పార్టీ సీట్లు ఆయన ఇష్టం, మధ్యలో మీకు నొప్పింది. కాబట్టి జనసేన వర్గాలు కానీ, ఆ జనసేన ఓట్ బ్యాంక్ కానీ తీవ్ర అసంతృప్తి ఉంది. ఆ ఓటు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఆ పరిస్థితి లేనప్పుడు మీరు వాళ్ళ పొత్తుల్ని ఎందుకు తప్పుపడుతున్నారు? సిద్ధం సభకు 600 కోట్లు ఖర్చు పెట్టామంటే షర్మిలా గారు ఏమైనా అకౌంటెంటా? కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆవిడ అకౌంట్లు రాస్తారు. మీరు కూడా బాబు హయాంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారుగా, మీరేమన్నా అకౌంటెంట్లా అట్లా చెప్పడానికే? షర్మిలా గారు ఏం చెబుతారు? ఎవరిని గెలిపించమంటారు? చంద్రబాబు నాయుడు గారినా బీజేపీని గెలిపించమని చెబుతారా? బీజేపీ ఎంపీలు 4 ఎంపీలను వాళ్ళు పోటీ చేసిన 6 ఎంపీల్లో ఓటేసి బీజేపీని గెలిపించమని షర్మిల గారు ప్రచారం చేస్తారా? షర్మిల తనను ముఖ్యమంత్రి చేయమని అడుగుతుంటే నువ్వేంది బాబుని చేయమన్నట్టు చెప్తున్నావు? తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఎందుకు పెట్టాడు? ఢిల్లీలో ఈ నాయకులు, కాంగ్రెస్ నాయకులు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ కాళ్ళ దగ్గర దేవేమో ఆలేసి కూర్చున్నారని తెలుగుదేశం పార్టీ పెట్టాడు. వాళ్ళు అదే పార్టీని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఎన్నిసార్లు వెళ్ళాడు ఢిల్లీ? బీజేపీ అలయన్స్ కోసం ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళాడు? ఎన్ని రోజులు వెయిట్ చేశాడు? మీ సీఎం కూడా ఇప్పటి వరకు అనేక సార్లు ఢిల్లీ గడప తొక్కాడుగా కొడాలి. బీజేపీ వదినమ్మ ఏమీ చేయలేదు, కాంగ్రెస్ చెల్లి అమ్మ ఏమీ చేయలేదు, ఈ 420 చంద్రబాబు ఏం చేయలేడు, దత్తపుత్రుడు ఏం చేయలేడు, ఉత్తపుత్రుడు ఏం చేయలేడు. అందరికీ రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెబుతారు. వాళ్ళు మిమ్మల్ని ఏం చేయనప్పుడు 90 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఎందుకు మార్చారు? రాహుల్ గాంధీ వస్తే ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం. అసలు ఆయన ఎంపీగానే గెలవడు. తస్సదియా కొడాలే, రాహుల్ కూడా వాడు ఈడు అంటావేంది? అంత పెద్ద కుటుంబాన్ని ఏకవచనంతో పిలుస్తున్నా. భలేంటోడి సాయి నువ్వా? ఇంక బయలుదేరు.